శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తాయో ఏ గ్రహాలు యోగించవో, యోగించని గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ 10 రోజుల్లో సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అష్టమ రవి దోషం అంటారు. ఈ అష్టమి రవి దోషం వల్ల అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఏదో ఒక ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉంటాయి. అలాగే తండ్రితో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ ఏవైనా సమస్యలు రావటం, గొడవలు రావటం ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. రాజకీయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో కూడా ఆటుపోట్లు ఉంటాయి. అష్టమ రవి దోషం తగ్గింపజేసుకోవాలంటే ఈ 10 రోజుల్లో కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయం వినండి. అలాగే రోజు సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే సూర్యుడి అనుగ్రహం కోసం రోజు అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో ఎర్రపూలు కొన్ని కలిపి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో విడిచిపెడుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ఈ 10 రోజుల్లో రవి బలం పెరుగుతుంది. అప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడు 8, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. తర్వాత బుధుడు వక్రించి 7వ స్థానంలో సంచారం మిగిలిన 7 రోజుల్లో చేస్తున్నాడు. కాబట్టి మొదటి 3 రోజుల్లో 8వ సంచారం చేస్తున్నప్పుడు బుధుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. తర్వాత 7 రోజుల్లో 7వ సంచారం చేసేటప్పుడు బుధుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. అంటే మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడి బలం లేదు. బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపారకారకుడు కాబట్టి బుధుడి బలం లేదు. కాబట్టి మేషరాశి విద్యార్థులకి ఎక్కువ కష్టపడితేనే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలన్నా కూడా బాగా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినా కొత్త జాబు రావటం అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో కూడా సాధారణ ఫలితాలు మాత్రమే ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే బుధుడి బలము ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళకి లేదు. కాబట్టి బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు కూడా సంకటనాశక గణేష స్తోత్రాన్ని వినండి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించటం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. అప్పుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈ 10 రోజుల్లో కుజుడు 8వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. అలాగే అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే చిన్న చిన్న వాటికే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు అష్టమంలో దోషంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా బీపీ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి కూడా అంతగా బలం అనేది లేదు. బలం తక్కువగానే ఉంది. కుజుడి బలం పెరగాలన్నా, ఈ సమస్యల నుంచి బయటపడాలన్నా, అష్టమ కుజదోషం తగ్గింపజేసుకోవాలన్నా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం వినండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే
సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటూ ఉంటే కూడా అష్టమ కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా అష్టమ కుజ దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు ఈ 10 రోజుల్లో మొదటి 6 రోజుల్లో 7వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 4 రోజుల్లో 8వ సంచారం చేస్తున్నాడు. శుక్రుడికి 7వ సంచారం అనేది యోగించదు. అంటే మొదటి 6 రోజుల్లో కూడా శుక్రుడు 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దంపతులు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అదేవిధంగా చివరి 4 రోజుల్లో మాత్రం శుక్రుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలమే. 8వ ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తే మేషరాశి పురుషులైనా మేషరాశి స్త్రీలైనా చివరి 4 రోజుల్లో అష్టమంలో శుక్రుడి సంచారం వల్ల ఇతర స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి చివరి 4 రోజుల్లో లాభాలు బాగా వస్తాయి. సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ రంగాల్లో చివరి 4 రోజుల్లో కూడా చాలా అద్భుతంగా బలం ఉంది. కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అంటే నవంబర్ 27, 28, 29, 30 ఈ 4 రోజుల్లో కూడా శుక్రుడు విశేషంగా యోగించటం వల్ల వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బుకు లోటు ఉండదు. కళారంగంలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అయితే మొదటి 6 రోజుల్లో శుక్రుడి బలం లేకపోవటం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి మొదటి 6 రోజుల్లో మాత్రం నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా మొదటి 6 రోజుల్లో శుక్రుడి బలం పెరుగుతుంది. శ్రీమాత్రే నమః అనే మంత్రం మొదటి 6 రోజుల్లో రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని విన్నా కూడా మొదటి 6 రోజుల్లో శుక్రుడి బలం పెంచుకోవచ్చు. ఇలా ఈ 10 రోజుల్లో ఈ 4 గ్రహాలకు సంబంధించినటువంటి అంశాలను బట్టి ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ 10 రోజులు విశేషమైన అనుకూల ఫలితాలు మేషరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో అనుకూల ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు పూర్తిగా అనుకూలించాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు రావాలన్నా వ్యక్తిగత జాతకంలో జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. ఏ రాశి వాళ్ళకైనా సరే, వాళ్ళ జన్మరాశికి కానీ వాళ్ళ నామరాశికి కానీ గ్రహాల సంచారం పూర్తిగా యోగించి అనుకూల ఫలితాలే రావాలంటే, పరిహారాల వల్ల కలిసి రావాలంటే వ్యక్తిగత జాతకములో దోషాల తీవ్రత తగ్గిపోవాలి. దాదాపుగా 100కి 90% జాతకాల్లో కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటి వల్లే ఎన్ని పరిహారాలు చేసుకున్నా సరే ఆ పరిహారాల వల్ల సమస్యలు తగ్గిపోవటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాల సంచారం బట్టి, రాశి ఫలితాలను బట్టి పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి ఈ రకమైన కాలసర్పదోషాలు, పితృదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జన్మ జాతకంలో, వాళ్ళ పుట్టిన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు తొలగిపోవాలన్నా, రాహుకేతు దోషాలు తొలగిపోవాలన్నా, నాగశాపాల నుంచి బయటపడాలన్నా జంట నాగుల విగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీకు వీలైనప్పుడల్లా జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ ఆ విగ్రహాల మీద చల్లి ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం వీలైనప్పుడల్లా చేసుకోవటం. ఇంకా వీలైతే దేవాలయంలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే రాశిపరంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఆ పరిహారాలు ఫలించటం ఆలస్యం అవటానికి ప్రధాన కారణం జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఉండటమే. ఎవరైనా సరే 7 తరాల్లో సర్పాలకు అపచారం చేస్తే, సర్పాలను చంపితే, సర్పాలను కర్రతో కొడితే అటువంటప్పుడు కాలసర్పదోషాలు, నాగదోషాలు వస్తాయి.
అలాగే 7 తరాల్లో ఎవరైనా మరణించినటువంటి పితృదేవతలకు చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే, వాళ్ళకి తర్పణాలు ఇవ్వకపోతే, పిండ ప్రదానాలు చేయకపోతే అటువంటప్పుడు పితృదోషాలు పితృశాపాలు వస్తాయి. అలాగే గృహాలలో సడన్ డెత్ అంటే ఆకస్మికంగా ఎవరైనా చనిపోవటం, హఠాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా అనుకోకుండా చనిపోవటం, కోరికలు తీరకుండా చనిపోవటం, ఇలాంటివి జరిగినా సరే జాతకాల్లో పితృదోషాలు పితృశాపాలు వస్తాయి. అవి ఉన్నప్పుడు కూడా రాశిపరంగా చేసే పరిహారాలు శుభ ఫలితాలు ఇవ్వటం ఆలస్యం అవుతుంది. ఆ పితృదోషాలు పితృశాపాలు పోగొట్టుకోవటానికి అందరూ కూడా అమావాస్య పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ప్రతి నెలలో అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. అంటే పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టడం, పెరుగన్నం ప్యాకెట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేయాలి. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పితృదీపాన్ని వెలిగించాలి. అంటే అమావాస్య రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి 12 ఒత్తులు విడిగా వేసి ఆ 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకే పెద్ద ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య నాడు వెలిగించే పితృదీపం అంటారు. దీనివల్ల జాతకంలో ఉన్న పితృదోషాలు పితృశాపాల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు రాశిపరంగా గ్రహాల సంచారాన్ని బట్టి చేసేటటువంటి పరిహారాలు తొందరగా ఫలితాలను మనకు అందింపజేస్తాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వారా మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.